వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మ్యామ్, రిలేషన్షిప్ లో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చెప్పాను కదా, కర్మ అనమాట. ఆ కర్మ కాలే వరకు మనం చూస్తున్నాం. అట్లా కాకుండా మనం ఎంత అవసరమో అంతవరకు చూడటం అనేది మేలు. ఇది పదే పదే అందరూ చెప్పిందే, నేను చాలాసార్లు చెప్పాను. అయితే దీనివల్ల మెయిన్గా చెప్తాను, నేను పిల్లల గురించి చెప్పను ప్రత్యేకంగా. పిల్లలు సోషల్ మీడియాలో పిల్లలు కనెక్ట్ అయితే ఎంత నష్టమో, వాళ్ళ కెరీర్ ఎంత పాడవుతుందో, వాళ్ళకి ఎటువంటి చెడు దారిలోకి వెళ్తున్నారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఫ్యామిలీ పరంగా తీసుకుందాము, చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలకి, పేరెంట్స్కి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నైబర్స్తో మనకి కావచ్చు, లేకపోతే మనం బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన పనులతో కావచ్చు, అనేకం ఉంటాయి. లేదు బయట ఎక్కడైనా మన రిలేషన్స్ ఎవరైనా ఉంటారు, అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, అది మానేసుకుంటున్నారు. కుదరదు, టైం కుదరదు. ఇంకొకటి మెయిన్ చెప్తా చూడండి, ఇది ఇలా చూస్తూ ఉంటాం మనము, మొబైల్లో అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా చూస్తూ ఉంటే మన టైం అవుతుంది, మనం వెళదామని ముందు ఫిక్స్ అయి ఉంటాం కదా. ఫిక్స్ అయి ఉన్న తర్వాత టైం అవుతూ ఉంటుంది, లేకపోతే కాదు, అది చూస్తూ ఉంటాం. సరే, ఇద్దరిలో ఒకళ్ళు ఎవరన్నా టైం అవుతుంది లేగవండి అని అంటే కూడా రెండో వాళ్ళు లేగవాలని పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది, మన పంక్చువాలిటీ దెబ్బతింటుంది. మన టైంకి అక్కడికి వెళ్ళాలి, లేదు టైంకి వెళ్ళక్కర్లేదు, వస్తామని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తారు. లేదు, నవేడేస్ ట్రాఫిక్లో నుంచి మనం ఇంత దూరం వెళ్ళాలి, మనం త్వరగా వెళ్ళి త్వరగా రావాలి, అలా అనుకుంటే కూడా 3 hours మినిమం మనకి ట్రాఫిక్లో సరిపోతుంది. అలాంటప్పుడు మన టైం ఎంత కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. టైం ప్రకారం మనం వెళ్ళటం, టైం ప్రకారం రావటం అనేది మనం ఎంత ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంత చదువుకున్న వాళ్ళు, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంత ఏజ్ ఉన్నా కూడా ఇది అసలు మైండ్కి రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది, డే ఎంత షార్ట్ అయిపోతుంది, మనం వెళ్ళి ఆ పని చేసుకుని రాలేకపోతున్నాం. ఇప్పుడు మన కోసం అక్కడ ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి? తిట్టుకోరా, అబ్బో పెద్ద లార్డ్లాగా ఇప్పుడు వచ్చారు అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక్క విధంగా కాదు, అనేక విధాలుగా మనకి ఇది ఎంత చెడు జరుగుతుంది అని అంటే, అన్ని రిలేషన్స్ మనకి దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలకి పిచ్చిగా కొట్లాటలు అయిపోతున్నాయి దీనివల్ల. ఇప్పుడు చూడండి, జెంట్స్ అయితే కూర్చుని వర్క్ చేసుకుంటుంటారు, ఏదో ఈ మొబైల్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి. లేడీస్ మరి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అంటే మనం కొంచెం ఒక 10 సంవత్సరాల ముందు జనరేషన్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇద్దరు సమానంగా చేసుకుంటున్నారు, చేయకపోతే గొడవలు అవుతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి, సింపుల్. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు తీసుకుంటే వాళ్ళు లేడీసే వర్క్ చేసుకునే పరిస్థితి, ఇంట్లో కానీ బయట కానీ, జాబ్ చేసినా కూడా. మరి అలాంటప్పుడు ఆవిడ ఎంత విసిగిపోతుంది, ఇంట్లో పాపం త్వరగా లేచి అన్ని పనులు చేసుకోవాలి, వాళ్ళు మాత్రం అలాగే కూర్చుంటారు, పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ. తను ఒక్కదానికి ఎలా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది, లోన్లీగా ఉంటుంది, విసిగి వస్తుంది, విరక్తి పుడుతుంది, ఏడుపు వస్తుంది ఆవిడకి. ఎందుకు ఇన్నున్నాయా అబ్బా అనుకుంటే అది తప్పు. ఖచ్చితంగా ఇది కరెక్టు. బాగా చూస్తున్నాం బయట. దానివల్ల భార్యాభర్తల మధ్యన మాటలు ఉండట్లేదు. ఫ్యామిలీ అందరినీ తీసుకుంటే కూడా ఎవరి మధ్యన మాటలు అనేవి ఉండట్లా. మెయిన్ పిల్లర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నేను వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. ఈ మెయిన్ పిల్లర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకోవటాలు ఉండట్లేదు. ఒకవేళ ఎంత అవసరం పడితే తప్ప మాట్లాడుకోవట్లేదు. అది కూడా అడిగిన దానికి జవాబు చెప్పడానికి కూడా వాళ్ళకి పేషెన్స్ లేకుండా పోతుంది. దానివల్ల విసుక్కుంటారు. ఈవిడ చిన్నబుచ్చుకున్నప్పుడు ఏదో బాధపడటమో, కన్నీళ్ళు పెట్టుకోవడం, అది కూడా అవతల వ్యక్తి చూసే పరిస్థితి ఉండదు. ఒకవేళ చూసినా సరే దానికి పెద్ద ఇష్యూ అనమాట. దీనికి నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవాలా, ఇప్పుడు ఏమైందని నువ్వు చూసుకో అంటే, నువ్వు చూసుకుంటున్నావు అని ఆవిడ ఏమైనా ఏడుస్తుందా? కాదు. దానివల్ల ఎన్ని పోతున్నాయి ఇంట్లో. సింగిల్గా ఆవిడ మీట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఇంట్లో ఆవిడ అడగాలి అంటే, ఆ విషయం పట్ల ఆవిడ డెసిషన్ తీసుకోవాలి ఇద్దరు కలిసి. ఎన్ని రోజులైనా ఆయన దానికి చర్చలకు రావట్లా. చర్చలు అంటే ఏం లేదు, సింపుల్ అవునా కదా, ఎస్ఆర్ నో అనుకోవాలి కదా. దానికి కూడా ఆయనకి టైం ఇవ్వట్లా. అట్లీస్ట్ ఒక అరగంట, పోనీ 5 నిమిషాలు ఊరికే జస్ట్ ఆ విషయం చెప్పేసుకుని ఎస్నో అనుకోవడానికి టైం కూడా అతను ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా చూడండి, లేడీస్ని అడుగుతారు, ఏమండి మీ వారు ఏమన్నారు, ఏమండి ఇప్పుడు ఇది ఏమైంది మీరు చెప్పారా, లేకపోతే కొంచెం చెప్పండి. ఇలాంటివి ఎక్కువ లేడీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కొన్ని చాలా విషయాలు. ఆవిడ పాపం చెప్పాలని చూస్తుంది, లేకపోతే అడగాలని చూస్తుంది, ఆ మనిషి దొరకడం.
దొరికినా విసుక్కుంటాడు. ఒక్కొక్కరు కోపిష్ఠులు ఉంటారు చూడండి, వాళ్ళైతే ఇంకా దారుణం. అసలు ఆ దగ్గరకు వెళ్ళే అవకాశం కూడా ఉండదన్నమాట. అవతల నుంచేమో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈవిడ వాళ్ళకేం జవాబు చెప్పాలి. అయితే తెలివిగా దీనికి ఇక్కడిక్కడ ఒక చిన్న టిప్ ఇచ్చేస్తున్నా. తెలివిగా మీరు ఎప్పుడు మీద వేసుకోకండి. వాళ్ళు వచ్చి మీకు చెప్పి యువతల వాళ్ళకి ఒక మాట చెప్పండి అని అన్నప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పండి, ఫోన్ నెంబర్ ఉంది కదా, లేకపోతే నేను ఇస్తాను, మీరు ఫోన్ చేసి అడిగేసేయండి. మీరు మీద వేసుకోకండి. అంటే ఒక తప్పించేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అవకాశం లేదు. అవతల వాళ్ళు మన అడుగుతుంటారు, మనం అడగాలి చెప్పాలి అనే ఇదిలో మనం అవమానపడటం, తిట్టించుకోవడం, యువతలకు వచ్చి ఏడవడం ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఈ చిన్నది పాటించుకుంటే కూడా చాలా మంచిది. ఈ రిలేషన్స్ ఎన్ని రకాలుగా దెబ్బతింటున్నాయంటే వాళ్ళకి రాత్రి 12 అయినా చూసుకుంటూనే ఉంటారు పడుకుని. దానివల్ల ఏమవుతుంది, నిద్ర పక్కన ఉన్న వాళ్ళకి నిద్ర చెడిపోతుంది. కనీసం ఆ టైంలోనన్నా రేపటి విషయాలు ఏమన్నా గుర్తు చేద్దామంటే అవ్వదు. వచ్చే నిద్ర ఇవిడికి పోతుంది. ఒకవేళ నిద్రపోదామంటే పెండింగ్ విషయాలు కొన్ని ఉంటాయి. ఇది చూడండి ఎంత ఇదిగా ఉంది ఈ విషయం. అది అనుకోవడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది అనుభవించిన వాడికి, బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా కూడా. సో ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఇళ్ళల్లో విషయాలు. మనమే ఇలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? ఉండరు కదా. వాళ్ళు కూడా ఇవే నేర్చుకుంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటుంటారు. లేకపోతే వీళ్ళు ఇలా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు శుభ్రంగా వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో వెళ్తారు. అది ఇదే కదా, లక్షలు పోసి మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. పిల్లల యొక్క చదువులే కానీ అలవాట్లే కానీ వాళ్ళు ఏమన్నా చూస్తున్నారా సెల్ ఫోన్స్లో, లేకపోతే వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఇటువంటి వాటి మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఎందుకంటే వీళ్ళే ఒక దాంట్లో కూరుకుపోయి ఉన్నారు. ఒక ఇంటి ఇల్లాలు ఒక్కటే అలర్ట్గా ఉందనుకోండి, ఆవిడ ఎంతవరకు చూడగలుగుతుంది? ఇంట్లోనే చూడగలుగుతుందా, బయట చూడగలుగుతుందా? అఫ్కోర్స్ ఒకవేళ బయట చూడగలిగినా ఎంతవరకు చూడగలుగుతుంది? తన ఉద్యోగం కానీ, తన పనులు కానీ, తన ఆరోగ్యం కానీ ఎన్ని పక్కన పెట్టి ఎంతవరకు చూడగలుగుతుంది? ఇదంతా చాలా కష్టతరమైన విషయం. ఎంత కష్టమైనా సరే, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఉన్నా సరే 50-50 చేసుకుంటే సగం భారం తగ్గుతుంది ఇద్దరిలో. అలాంటప్పుడు ఇద్దరు కూడా అనుకుని ఆ బరువుని భారాన్ని సమానంగా తీసుకొని ఒక బాధ్యతగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. సో ఈ సోషల్ మీడియా వల్ల ఎంత నష్టపోతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. దానివల్ల ఉపయోగం ఉందా? సరే నువ్వు ఇప్పటివరకు ఏం చూసావు, అందులో ఏం న్యూస్ వచ్చింది, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నాకు చెప్పు అని అన్నాం అనుకోండి, అది చెప్పలేరు మళ్ళీ వాళ్ళు. ఎందుకంటే చూసి చూసి మర్చిపోతారు. ఆ వెనకాల ఇంకోటి చూస్తారు, ఆ వెనకాల ఇంకోటి చూస్తారు, ఆ లైన్గా చూసుకుంటూ వెళ్తారు. నువ్వేం చూసావో, ఎన్ని చూసావో, దేని గురించి చూసావో నీకు తెలీదు. పోనీ నువ్వు చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. అడిగినా సరే గుర్తులేదు. ఈవిడేమనుకుంటుంది, ఆయన చూస్తున్నారు కదా అడుగుదాంలే తర్వాత దాని గురించి అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డే కావచ్చు కదా, అలాంటప్పుడు ఆవిడ తర్వాత అడుగుదాంలే ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అనుకుంటే తర్వాత అడిగితే నాకు తెలియదు, నేను చూడలేదు, గుర్తులేదు. మరి ఇంకా నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఉపయోగం ఏంటి అంటే ఆ క్షణంలో ఎంటర్టైన్మెంట్ వరకే నువ్వు చూస్తున్నట్టయితే అది నీకు ఎంతవరకు ఉపయోగం? అలాంటివి మానుకోండి. ఎప్పుడైనా టైంపాస్, ఇంట్లో భార్య లేదు, ఊరికెళ్ళింది, నువ్వు ఖాళీగా ఉన్నావు, బోర్ కొడుతుంది, కాసేపు చూసుకోండి. లేదు ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీ వీలుని బట్టి చూసుకోండి. మిగతా టైం ఫ్యామిలీని గురించి, ఫ్యామిలీ అంటే భార్య పిల్లలని కాదు, ఇంటి గురించి, ఇంటికి ఏం కావాలి, ఇల్లుని మనం ఎలా పెట్టుకుంటున్నాం, ఇంట్లో ఏమన్నా బాధలు కష్టాలు ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు కదా, అవన్నీ పక్కన పెడుతున్నారు. సో ఇలా ఉండకుండా మన రిలేషన్ కాపాడుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.